నమస్తే ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో కల్తీ మద్యం తాగి 29 మంది మృతి చెందారు. కళ్ళకుర్చి జిల్లాలో నకిలీ మద్యం తాగి 29 మంది మృతి చెందగా 60 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. అదే సమయంలో కలెక్టర్ శ్రావణ్ కుమార్ జతావత్పై బదిలీ వేటు వేశారు. కళ్ళకుర్చి జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేశారు. తమిళనాడులో కల్తీ మద్యం తాగి 29 మంది మృతి చెందారు. కళ్ళకురిచి జిల్లాలో నకిలీ మద్యం తాగి 29 మంది మృతి చెందగా 60 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. అదే సమయంలో కలెక్టర్ శ్రావణ్ కుమార్ జతావత్పై బదిలీ వేటు వేశారు. కళ్ళకురిచి జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేశారు. குடிச்சதுனால வயிறு வலிக்குது, குடல் பெரட்டுது, தலையை பெரட்டுது. என்ன சொல்றேன்னு தெரியல. கண்ணு கேட்கல, காது கேட்கலன்னு சொன்னிச்சு. கொஞ்ச நேரம் கழிச்சு ஹாஸ்பிட்டல் உடனே சேர்த்துட்டேன்னு சொன்னாங்க. சாராயம் குடிச்சுதான் என் புருஷன் சேர்த்து, மற்றபடி எதுவுமே இல்லை. சாராயம் குடிச்சுதான் 24 மணி நேரமும் சாராயம். அதில் என்ன கலந்தாங்களோ என்ன பண்ணாங்களோ தெரியல. என் புருஷனுக்கு வேறு எந்த இதுவுமே கிடையாது. 2 மணிக்குல இருந்து வயிற்று பெரட்டுது, கொலையை பெரட்டுது, கண்ணு வலிக்குது. கண்ணே எனக்கு தெரியல, காதே எனக்கு கேட்கல. తమిళనాడు కళ్ళకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 29 మంది మృతి చెందారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపి చెప్పండి, 29 మంది కళ్ళకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కలెక్టర్ కావచ్చు, ఎస్పీపై కావచ్చు బదిలీ వేటు, అదేవిధంగా సస్పెన్షన్ వేటు గురైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, అభం శుభం తెలియనటువంటి పేదల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి కల్తీ మద్యానికి సంబంధించి ఇప్పటికే కూడా గతంలో తమిళనాడు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆ ప్రభావం చూపించని మనం చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడులో ఎక్కువగా కల్తీ మద్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి వేల రూపాయలు, కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మాఫియా నడుస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా కొన్ని జిల్లాల్లో అరికట్టగలిగినారే కానీ తాజాగా కళ్ళకురిచి జిల్లాలో మాత్రం ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇవాళ దాదాపు 29 మంది చనిపోవడం జరిగింది. దాదాపుగా 60 మంది వరకు కూడా కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు కూడా అస్వస్థతకు గురైనారు. ఇందులో కూడా చాలా మంది కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇంత దారుణంగా వ్యవస్థ నడుస్తున్నప్పటికీ కూడా ఇంత ఘోరంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి మాఫియాని కోకటి వేలతో పగిలించాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే అక్కడ ఉన్నటువంటి ఎస్పీని కూడా బదిలీ సస్పెన్షన్ వేటు వేస్తూ అదేవిధంగానే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించండి. ఎక్కడెక్కడ ఎందుకు ఇంత దారుణంగా జరిగింది, ఇంత ఘోరంగా జరిగింది, దాదాపుగా 30 మంది పేదలు ఈ రకంగా చనిపోయారంటే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యి సిబిసిఐడికి ఈ కేసుకు సంబంధించి విచారణ ఇవ్వాలంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ నుంచి కూడా చనిపోయిన వాళ్ళు చాలా కారణాలు, ఎక్కడెక్కడ ఈ కల్తీ మద్యం తయారైంది, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి ఎంత జరుగుతున్నా కూడా అంటే జిల్లాకు సంబంధించిన పోలీసులు కావచ్చు, లేదంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన శాఖాపరమైనటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు, ఇంత దారుణంగా అంటే ఇది ఒక రోజుతో ఇవాళ అంటే నిన్న కల్తీ మద్యం తయారు చేసి అమ్మి ఇవాళ చనిపోయినట్టు విషయం కాదు. ఇది చాలా రోజుల నుంచి కూడా చాప కింద నీళ్ళ జిల్లాలో వ్యవహరిస్తుంది. అందువల్లనే ఈ స్థాయిలో ఇంత దారుణంగా మాఫియాకి, అధికారులకి లేదంటే కుమ్మక్కైన నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి వ్యవస్థ నడుస్తుందని చాలా స్పష్టంగా ఇందులో కనబడుస్తుంది. అందువల్లనే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయ్యి
సిబిసిఐడికి ఎంక్వైరీ వేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ నుంచి కూడా సిబిసిఐడి అధికారులు దీనికి సంబంధించిన కేసుని టేక్అవుట్ చేసి మొత్తం చనిపోయినటువంటి వాళ్ళ వివరాలతో పాటు ఎందుకు చనిపోయారు వీటన్నిటి మీద వివరాలు సేకరిస్తారు. అదే స్థాయిలోనే పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద అయితే కలెక్టర్ ను కూడా అక్కడి నుంచి కూడా అంటే బదిలీ వేయడం జరిగింది. ఏదైతే కల్లకురిచి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ను కూడా బదిలీ చేశారు శ్రావణ్ కుమార్ ని. అదే స్థాయిలోనే ఎస్పీని కూడా సస్పెన్షన్ వేటు వేసి, అంటే ఒక ఐపీఎస్ అధికారి స్థాయి అధికారిని సస్పెన్షన్ వేటు వేయడం అంటేనే అది చాలా అరుదు. అలాంటిది ఇంత దారుణంగా జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటూ తెలుస్తుంది. మొత్తం మీద జిల్లాల్లో, అంటే ఆ జిల్లానే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా కల్తీ మద్యం ఎన్నో రోజుల నుంచి కూడా జరుగుతున్నది చాలా స్పష్టం, అందరికీ తెలిసిన విషయం ఇది. తమిళనాడు పూర్తిగా కూడా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు గతంలో కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో మాత్రం కేవలం అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల సిబ్బంది వీళ్ళు నిర్లక్ష్యం కారణంగా, అదేవిధంగానే ఆ మాఫియాకి తలగిపోయినటువంటి అధికారులందరూ కూడా ఈ రకంగా నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఇవాళ దాదాపుగా 29 మంది చనిపోయారు. 60 మంది వరకు కూడా ఇంకా కూడా మృతులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం కూడా స్టాలిన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే అంటే వైద్య శాఖ అధికారులు కావచ్చు, లేదంటే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా, మంత్రులు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్లి ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేసే అవకాశం అయితే ఉంది, పరిశీలించే అవకాశం అయితే ఉంది. అయితే 30 మంది చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబాల రోదనలు చాలా దారుణంగా ఉన్నాయి. గ్రామాల్లో, పల్లెల్లో వాళ్ళైతే అంటే చాలా పేదవాళ్ళు ప్రతిరోజు కూడా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళ జీవనం అంటే ఎలా చాలా దారుణంగా ఉంటుంది. కష్టపడి కూలీలు పని చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలకి ఎటువంటి భరోసా ఇస్తారనేది ప్రధానంగా ప్రతిపక్షాలు కూడా లేవనెత్తున్న అంశం. అంటే ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా, దానిపైన పూర్తి స్థాయిలో కూడా సిబిసిఐడి కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.